హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజైతే లెగ్ పీసులు ఫ్రై చేయబోతున్నాను. చికెన్ లెగ్ పీసులు అండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్లో అర స్పూన్ పసుపు తీసుకున్నాను. అర స్పూన్ వేసుకున్నాను పసుపు. అలాగే ఒక స్పూన్ కారం, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా, అలాగే సరిపడగా సాల్టు, అలాగే కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకుందామండి. ఇవన్నీ బాగా కలుపుకుని చికెన్ లెగ్ పీసులు తీసుకుని వాటికి పట్టేటట్టు మసాలా అంతా వాటికి రాద్దాం. ఈ చికెన్ మసాలా అంతా కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా అంతా మొత్తం చికెన్కి అంతా పట్టేటట్టు బాగా రాసుకోవాలండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. చికెన్ మసాలా అంతా దీనికి పట్టించేస్తామండి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ పీస్లు ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసుకుని ఫ్రై చేసుకుందాం. వీటిని కళాయి పెట్టుకుందామండి. గ్యాస్ మీద కళాయి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. పెనం వీటెక్కాలండి. వీటెక్కిన తర్వాతే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వీటెక్కాలి. ఆయిల్ కూడా వీటెక్కిందండి. అలాగే చికెన్ లెగ్ పీసులు మనం రెడీ చేసుకున్న చికెన్ లెగ్ పీసులు పెనం మీద పెట్టేసుకుందాం. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఆయిల్లో బాగా ఫ్రై అవుతున్నాయి. అలాగే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. ఇలాగలా కుక్ అవుతాయండి. బాగా ఉడకాలి కదా. 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇవి కుక్ అవ్వనియండి. ఒక సైడు, రెండో సైడ్కి తిప్పి పెట్టుకుందాము. బాగా కుక్ అవ్వనియండి. రెండో సైడ్ కూడా కుక్ అయ్యేటట్టు పెట్టుకుందాము. మళ్ళీ 2 మినిట్స్ మూత వేసేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసిన మళ్ళీ తీసి చూద్దామండి రెడీ అయిపోయినాయో లేదనేసి. రెడీ అయిపోయినాయండి. కుక్ అయిపోయినాయి. చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకున్నాక దీనికి కావాల్సిన డెకరేషన్ చేసుకుందాం. కట్ చేసిన ఆనియన్స్, అలాగే కట్ చేసిన కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మ చెక్క. రెడీ అయిపోయినాయండి చికెన్ లెగ్ పీసులు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.